కొత్తగా ఏదైనా దందా చేద్దామంటే మొదలు దుక్నం ఏడబెట్టాలి, సరుకు ఏమమ్మాలే, మార్కెట్లో డిమాండ్ ఎట్లుంది, ఆ ఏరియాలో ఇటువంటి షాపులు ఉన్నాయా, గిరాకీ ఎట్లయితుంది, మన షాపులకు వస్తానికి ఇంకేం చేయాలని ఆలోచన చేస్తుంటారు. కానీ ఈ దందా అట్లా కాదుల్లో, జర్రంతా రిస్క్ చేయాలి గంతే. టైం కలిసి వచ్చిందంటే ఇక పండుగే, రూపాయి తగ్గియాల్సిన పని లేదు, డిస్కౌంట్లు ఆఫర్లు పెట్టాల్సిన అవసరం లేదు. దుక్నం తెరుసుడే ఆల్చం, ఉత్తమ కస్టమర్లు ఉరికొస్తూనే ఉంటారు. దసరా ముంగట ఆంధ్ర సర్కార్కు కిక్కే కిక్కుపో పూకట్లనే దినం 20 కోట్లు కమాయిస్తుర్రు. మళ్ళా ఏం లేదబ్బా, వైన్స్ల టెండర్లకు దరఖాస్తులు అమ్మితే నాకు అనేకపడతారు. దందా మీద కాయిసున్నోళ్ళు 5 రోజుల పేరు మీద 100 కోట్లు ఎనికేసినట్టే. ఇంకో 4 దినాలు టైం ఉంది, ఆఖరి నాటికి ఎంత పైకం వస్తుందో. పక్క రాష్ట్రంలో 3,396 మందు దుకాణాలకు ఎవరు ఎన్నింటికన్నా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. దరఖాస్తు ఫీజు 2 లక్షలు. ఒకవేళ లక్కీ లాటరీలో వైన్స్ వెళ్ళినా వెళ్ళకున్నా ఈ పైకం అట్టే, పైసా సుత వాపస్ ఇయ్యరు. అంటే వస్తే దుఃఖం పోతే పైకం. అయినా మంచిదే అని మస్తు మంది పోటీ పడుతున్నారు. జగనన్న గవర్నమెంట్ ల కొత్త బ్రాండ్లు తెచ్చి రేటు పెంచితే తాగేటోళ్ళకు మస్తు తిప్పలైందని వీళ్ళు 99 రూపాయలకే కోటర్ అమ్ముతాం అంటాండ్రు. హీగేముంది, గిరాకీ బగ్గుంటది, ఆమ్దాని అలుగు వస్తుందని వైన్స్ ల కోసం తిప్పల పడుతుర్రు చాలా మంది. కానీ మనతోటి పోలిస్తే చాలా తక్కువేనబ్బా. నిరుడు మనోళ్ళు ముందే టెండర్లు పిలిస్తే 2,620 వైన్స్ లకు 1,31,000 అప్లికేషన్లు వచ్చినాయంటే చూడుర్రిగా. దరఖాస్తుల పేరు మీదనే 2,600 కోట్లు కమాయించి రికార్డు కొట్టిండ్రు ఎలక్షన్లకు ముంగట. మళ్ళా దందాసుత 6 బీర్లు 12 ఫుల్ బాటలతోటి మత్తడి దుంకబట్టే. ఇయాల్టికైతే గింతే. పురాగా దరఖాస్తులు అమ్మినాక ఎవల బతారేందో చెప్పుకుందాం తీయుర్రి, మనమైతే తగ్గేదేలే.